తెలంగాణలో అన్నదాతల ఆక్రందన మిన్నంటుతోంది. కొనుగోళ్లలో జాప్యంతో కల్లాల నుంచి ధాన్యం కదలడం లేదు. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు తరలించడం ఆలస్యం అవుతూ ఉండటం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గాంలో ధాన్యానికి రైతులు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయొద్దని హితవు పలికింది. రైతులని బలవంతంగా రైస్ మిల్లర్స్ కు తక్కువ ధరలో అమ్మాలనేటువంటి పరిస్థితిని నిర్మాణం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మీరే అన్నారు ఎలక్షన్స్ ముందు చివరి ధాన్యం దాకా కొంటామని చెప్పేసి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అదే అంటున్నారు, మీ చివరి ధాన్యాన్ని కొంటారని. కానీ మీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కేంద్రమే కొనాలని చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలతో రాజకీయం చేయకండి రైతులతోని. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయాలు మర్చిపోవాలి. వాళ్ళు ఇటువంటి రైతులతోని వాళ్ళతో రాజకీయాలు చేయొద్దు. దయచేసి మీకు రాజకీయాలే ముఖ్యము, పరిపాలన కన్నా ఎక్కువ. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో బీజేపీ నేతల తీరును మంత్రులు ఎండగడుతున్నారు. కమలం నేతలు కల్లాలల్లో తిరగడం కాకుండా ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంటే కేంద్రం కొనుగోళ్లను తగ్గిస్తోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది. మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసిండ్రో మేము ఎంఎస్పీ టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కల్లాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ఎంఎస్పీ ప్రకటించి ధాన్యం కొనకపోవడం సరికాదని మంత్రి తుమ్మల విమర్శించారు. బీజేపీ నేతలు చేస్తున్నది రైతు గోస కాదు, అధికార గోస అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. ఎంఎస్పీ ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అవి మర్చిపోయి బజార్ని బడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. ఓవైపు ఎండలో మరోవైపు అకాల వర్షాలు రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచిస్తున్నారు.